అందరికి నమస్తే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఇదొక పెద్ద బ్రహ్మ పదార్థం. చెప్తా ఉంటారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడతారు, ఇంకెవరో మాట్లాడతారు. ఓన్లీ మాటలే, అసలు నోట్లు ఉండవు, ప్రెస్ నోట్ ఉండదు, కనీసం అఫీషియల్గా ఏమీ ఉండదు. పోతారు, దక్షిణాఫ్రికా పోతారు, ఓ 4 రోజులు తిరిగి వస్తారు. లేదా అమెరికా పోతారు, ఓ 1 రోజులు తిరిగి వస్తారు. లేదా ఇంకొక దేశం పోతారు, ఆడో 10 రోజులు వస్తారు. అక్కడి నుంచి అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోలు రిలీజ్ చేస్తారు. చిన్న చిన్న వీడియోలు వాట్సాప్లో పంపించేసి ఇన్ని కంపెనీలతో అగ్రిమెంట్ అయింది, అన్ని కంపెనీలతో అగ్రిమెంట్ అయింది. మొన్న చూడలే 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల అగ్రిమెంట్లు అయిపోయినాయి. దానివల్ల ఎన్నో లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏదో రకరకాలు చెప్తారు. అయితే ఒక అఫీషియల్ డాటా గవర్నమెంట్ వెబ్సైట్లోనే పెట్టుకున్నారు డాటా వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఎంత వెనుకకు పోయినాం, మన దగ్గర ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ప్రైవేట్ ఉద్యోగాలు. ఇక గవర్నమెంట్ దానికి అదో పెద్ద లెక్క ఉంది కానీ అనేది పూర్తిగా ఓపెన్గా కనిపిస్తుంది. పబ్లిక్ డొమైన్లో పెట్టినారు, మీరు కూడా చూసుకోవచ్చు ఆ వెబ్సైట్ని. టీఎస్ ఐపాస్ లేకపోతే టీజీ ఐపాస్ అని కొడితే వచ్చేస్తుంది. ముందు దుద్దిలి శ్రీధర్బాబు వస్తాడు, ఆ ఫోటో వస్తుంది ఒకటి, తర్వాత కింద పెద్ద చార్ట్ వస్తుంది. ఆ చార్ట్ చూస్తే మనం ఎంత వెనుకకు పోయినాం, మన పరిస్థితి ఏంది, మన ఉద్యోగాల కథ ఏంది, అన్ని విషయాలు తేటతెల్లమైతే ఈ వీడియో షేర్ చేయండి. చాలామంది ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఏదో కంపెనీలు వస్తే మాకు కూడా ఉద్యోగాలు వస్తాయని రకరకాలుగా ఆలోచనలతో ఉంటారు. బట్ మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఎందుకు మనం ఇట్లా పడిపోయినాం అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిరుద్యోగులందరికీ షేర్ చేయండి ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కానీ నా దగ్గర కనిపిస్తుంది, నేను దీన్ని జూమ్ ఇన్ చేసినా, జూమ్ అవుట్ చేసినా, అన్నీ చేసినా. ఇక్కడ శ్రీధర్ బాబు కనిపిస్తున్నాడు. తర్వాత ఇంకా తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ టీజీ ఐపాస్. అంతకుముందు టీఎస్ ఐపాస్ ఉండే, ఇప్పుడు టీజీ ఐపాస్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఇది 2 ఫోటోలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. పోతే మనకి ఇది ఇంపార్టెంట్, ఇక్కడ ఇంకా ఈ చార్టే ఇంపార్టెంట్. అప్రూవల్స్ ఇష్యూడ్ అండర్ టీజీ ఐపాస్. కొంచెం జూమ్ చేయవా? ఇది మనకు మొత్తం తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2025-26 అంటే ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా వచ్చింది. ఇప్పటిదాకా మొత్తం డాటా ఏంది అనేది పూర్తిగా మనకు ఈ చార్ట్లో కనిపిస్తుంది. మనం 2014-15 తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరం. నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ 174. అప్పుడే మన తెలంగాణ వచ్చింది, మెల్లగా స్టార్ట్ అయింది, మన గ్రోత్ మెల్లగా స్టార్ట్ చేసినాం. నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ 173 వచ్చినాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. 1805 టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. ఎంప్లాయ్మెంట్ కూడా జస్ట్ 5051 మాత్రమే ఎంప్లాయ్మెంట్, 5000 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి 2014లో. ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనం 2015-16లో 1511 మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లింక్ వచ్చినాయి. దాంట్లో 1526 వచ్చినాయి. మొత్తం 1526 కంపెనీలు వచ్చినాయి. తర్వాత 28,954 టోటల్ ఇన్వెస్ట్మెంట్ క్రోడ్స్ అది. తర్వాత నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ 94,196 అంటే దగ్గర 95,000 ఉద్యోగాలు వచ్చినాయి. అదే 2016-17 1696 ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు 95,000 వచ్చినాయి. 2017-18 2789 ఇండస్ట్రీలు వస్తే 2,73,362 అమాంతం విరిగిపోయింది, త్రిబుల్ అయిపోయింది. 18-19 2,770 కంపెనీలు వస్తే 5,99,052 దగ్గర 6 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత ఇదంతా కూడా గవర్నమెంట్ వెబ్సైటు. ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్ మెయింటైన్ చేయాల్సిందే కదా, ఈ గవర్నమెంట్ కూడా మెయింటైన్ చేస్తుంది. 19-20 కరోనా ఇయర్ 3,000 కంపెనీలు వచ్చినాయి, 3,14,000 ఉద్యోగాలు వచ్చినాయి. 2020-21 అదే కరోనా పీరియడ్. 2021-22 సెకండ్ కరోనా 3,996 ఇండస్ట్రీస్ వస్తే మనం గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వచ్చినాం చూడండి. తర్వాత 98,968 అంటే కరోనా పీరియడ్లో మాత్రమే తగ్గింది. తర్వాత మళ్ళీ సెకండ్ కరోనాలో 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయి. 23-24లో 84,000 ఉద్యోగాలు వచ్చినాయి. 24-25లో 50,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం. 23-24 ఈ గవర్నమెంట్ వచ్చినా కానీ స్టార్ట్ చేద్దాం. 23-24లో 2,646 అంటే 2017-18 కన్నా తక్కువ వచ్చినాయి. ఇంకా 2,646 వచ్చినాయి. ఉద్యోగాలు 84,219. అప్పుడు 23-24లో నవంబర్ దాకా ఆ గవర్నమెంట్ ఉన్నది. నవంబర్ నుంచి మార్చి వరకు ఈ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్. ఇంకా 24-25 అయితే కంప్లీట్ ఈ గవర్నమెంటే. 2,039 వచ్చినాయి కంపెనీలు. 2,039 మనం పైనతో పోలిస్తే 2,039 అంటే 2016-17 కన్నా కొంచెం ఎక్కువ. అంటే మనం ఎన్ని సంవత్సరాలు వెనుకకు పోయినాం? దగ్గర 9 సంవత్సరాలు వెనుకకు పోయినాం ఇండస్ట్రీస్ పరంగా. 2039 ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు వచ్చినాయి. జస్ట్ 50,000. వీళ్ళు అమెరికా అని కోట్లు వేసుకొని పోయి ఆడ వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడి ఏవో ఉంది కదా
సైన్స్ చైన్లు అని మాట్లాడి ఆ వీడియోలు రిలీజ్ చేసి వచ్చేసినాయి, ఇంకా మొత్తం అగ్రిమెంట్లు అయిపోయినాయని చెప్పిండ్రు. 24, 25 ఇది ప్రధానమైన సంవత్సరం అని చెప్తాను నేను. ఈ గవర్నమెంట్ వచ్చినాక 2039 కంపెనీలు వస్తే 50,000 ఉద్యోగాలు వచ్చినాయి. 2025, 26 ఏప్రిల్ నుంచి ఈ డిసెంబర్ వరకు అయిపోయింది ఈ సంవత్సరం. ఇంకేమున్నది, ఇంకొక డిసెంబర్ ఉంది, ఇంకొక 3 నెలలు అవతల, అంటే 4 నెలలు, 8 నెలలు అయిపోయింది. 8 నెలలకు గాను 1272 కంపెనీలు వచ్చినాయంట. తర్వాత 31,000 ఉద్యోగాలు వచ్చినాయంట. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్టికులర్గా ఈ గవర్నమెంట్ వచ్చినాక చూస్తే మొత్తం 50,000 ప్లస్ 31 81,000 ఉద్యోగాలు వచ్చినాయి. 81,000 ఉద్యోగాలు. వీళ్ళు చెప్పే లెక్కలేమో లక్షలు. ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? 13,720 టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ 23, 24, 25. తర్వాత 25, 26కి వస్తే 6,472 మొత్తం కలిసి 13, 19, 21 అంతే 21,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. వీళ్ళు చెప్పిందేమో ఫస్ట్ ఇయర్ చెప్పిందేమో, ఫస్ట్ ఒకసారి అమెరికా పోయినప్పుడేమో 1,80,000 కోట్లు చెప్పారు. 1,80,000 కోట్లు చెప్పారు. తర్వాత 1,80,000 కోట్లు చెప్పారు. అంటే దగ్గర 3 లక్షల కోట్ల కంపెనీలు మనకు అగ్రిమెంట్లు అయినాయి, వస్తున్నాయని చెప్పిండ్రు. తీరా చూస్తేనేమో ఇది సిచ్యువేషన్. మొత్తం కలిస్తేనే 21,000 చిల్లర 21,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. కంపెనీలు ఏమో మొత్తం 3,272 కంపెనీలు వచ్చినాయి. ఈడ చూస్తేనేమో మనకు పైన యాక్చువల్గా పెరగాలి కదా, తగ్గదు కదా. ఏ గవర్నమెంట్ అయినా కూడా డెవలప్మెంటు, ఉద్యోగాలు, కంపెనీలు ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్. ఆ రెగ్యులర్ ప్రాసెస్ కూడా కంటిన్యూ చేయలేకపోతే మనం ఏం చేయలేం. నేను కొంత చూసిన డేటా ఏందని చూస్తే మనకు 2019, 20 సంవత్సరంలో హైయెస్ట్ ఉద్యోగాలు వచ్చినాయి. 3,14,000 అప్పుడు హైయెస్ట్. 18, 19 హైయెస్ట్ మనకు 2,870 కంపెనీలు వచ్చినాయి. 6 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఈ 6 లక్షల ఉద్యోగాలు అంట దేశంలో ఒక 3 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, ప్రైవేట్ ఉద్యోగాలు. దేశవ్యాప్తంగా మొత్తం ఇన్ని రాష్ట్రాలు కలిపి 3 ఉద్యోగాలు క్రియేట్ అయితే హైదరాబాద్లో ఒక ఉద్యోగం క్రియేట్ అయింది. హైదరాబాద్లో ఒక ఉద్యోగం అంటే హైదరాబాద్ మినహాయిస్తే మిగతా దేశం అంతా 2 ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణలో ఒక ఉద్యోగం వచ్చింది. అప్పుడు హైయెస్ట్ మనకు 6 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అది ఎందుకు తగ్గిపోయింది? ఎందుకు ఎఫర్ట్ ఏమైంది? గవర్నమెంట్ ఎఫర్ట్ ఏమైంది? కేవలం స్పెషల్ ఫ్లైట్లో పడి విదేశాలకు పోయి రావడమేనా? మరి ఈ అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఎందుకు ల్యాండ్ అయితే లేవు? ఎందుకు ఇంత దారుణంగా పడిపోయింది? ఇప్పుడు గవర్నమెంట్ మారింది కానీ హైదరాబాద్ ఏం మారలే కదా. హైదరాబాద్ అట్లే ఉంది. ప్లస్ హైదరాబాద్ బ్రాండ్ అట్లే ఉంది. మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది? హైదరాబాద్ బ్రాండ్ అట్లే ఉంది. దేశవ్యాప్తంగా హైదరాబాద్ అంటే ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ అంటే ఒక విలువ ఉంది. మరి ఎక్కడ ఈ పాలకుల్లో ఎక్కడ తేడా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇంత తగ్గుదల చూడండి. 31,000 ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పటివరకు ఈ సంవత్సరం. 31,000 ఉద్యోగాలు అంటే నాకు తెలిసి 15, 16 కన్నా ఇంకా ముందు 15, 16లో కూడా 94,000 ఉద్యోగాలు వచ్చినాయి. 50,000 ఉద్యోగాలు వచ్చినాయి పోయిన సంవత్సరం. 50,000 ఉద్యోగాలు అంటే మనకు 50,000 ఉద్యోగాలు అనేది లేనే లేదు మన లిస్టులో అసలు. ఇది కూడా అంతే. మొత్తం 10 ఇయర్స్ వెనుకకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి పోయినట్టున్నాం మనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బహుశా ఇట్లే 30,000, 20,000 ఇంత పెద్ద జనాభా నిరుద్యోగులు మన దగ్గర ఎంతమంది ఉన్నారు? ఈ గవర్నమెంట్లో వీళ్ళు రాకముందు చెప్పిన లెక్కనే మనకు తెలుసు కదా. టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్సీ వీళ్ళు వచ్చినాక మార్చారు. ఆ టీజీపీఎస్సీలో 25 లక్షల మంది ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తే 35 లక్షల మంది అవుతారు. నమోదు చేసుకున్నారు ఉద్యోగాల కోసం అని చెప్పి. దానిలో నమోదు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు? దగ్గర 35-40 లక్షల మంది ఉన్నారు మన తెలంగాణలో ఉద్యోగాల కోసం. ఏదో ఉద్యోగం ప్రైవేట్దో గవర్నమెంట్దో ఏదో ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళు. వీళ్ళేమో ఇచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చినాక 80,000 ఉద్యోగాలు ఇచ్చారు. ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ అంతంతనే ఉన్నాయి, ఇవి అంతంత ఉన్నాయి. వీళ్ళు వచ్చినాక ఏం చేసారు అంటే టీఎస్ తీసి టీజీ పెట్టుడు, బతుకమ్మ చేతులకి వెళ్ళి బతుకమ్మని తీసేసి ఇంకేదో పెట్టుడు, విగ్రహాలు మార్చుడు, ఇదే పని తప్ప అసలు ఉద్యోగాల కల్పన ఎక్కడ ఉందనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక పెరగకపోయినా కనీసం అంతా ఉండాలి కదా, పడిపోవద్దు కదా. ఒకటేసారి చాలా పడిపోయింది, సగానికి సగం పడిపోయింది. 6 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, 30,000 ఉద్యోగాలు ఎక్కడ, 5 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, 50,000 ఉద్యోగాలు ఎక్కడ? ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంటు అర్జెంటుగా ఏంటి అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో వాళ్ళు పెట్టుకున్న వెబ్సైట్లోనే ఉంది. అది ఎవడో తయారు చేసిన వెబ్సైట్ కాదు, గవర్నమెంట్ వెబ్సైట్లోనే ఉంది. దుద్దేలి శ్రీధర్ బాబు గారో ముఖ్యమంత్రి గారో ఎవరో ముందర వాళ్ళిద్దరే కదా పోయింది, ఫారెన్ కంట్రీస్ మొత్తం కూడా. మరి పోయి అగ్రిమెంట్ చేసుకొచ్చుకున్నాక ఆ పేపర్లు ఎక్కడ పోయినాయి? ఉత్తగా మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి డప్పులు కొట్టుకుంటే ర్యాలీ తీసిరు, అదొకటే మిగిలింది. కానీ మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయని చాలా ఇంపార్టెంట్. అసలు విషయం ఏంటంటే ఏపీ ఇప్పుడు ప్రైవేట్ జాబ్లు అసలు ఏపీ వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయంట. తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఉంటాయి. చాలా ప్రైవేట్ సెక్టార్లో కూడా మొత్తం ఏపీ ఉద్యోగాలు ఏపీ వాళ్ళతో నింపుతున్నారంట. మరి తెలంగాణ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? నాకు బాగా గుర్తుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ రాకముందు అసలు మనలోకి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కాదు. నాకు తెలిసి ఒక పర్సన్ని నేను ఇక్కడనే లక్డికాపుల్లో ఒక హోటల్ ఉంటుండే, ఇప్పుడు లేదా హోటల్ తీసేసిండ్రు.
హోటల్లో ఏదో జాబ్ ఉన్నది. ఆ జాబ్ పెట్టిద్దామని తీసుకొచ్చినా నేను. ఒక ఫ్రెండ్, ఒక ఆంధ్ర ఫ్రెండ్ ద్వారా తీసుకొచ్చిన. తీసుకొస్తే ఆ ఫ్రెండ్ ఇప్పించే ప్రయత్నం చేసిండు. కానీ ఆ హోటల్‌లో ఎవరైతే ఉంటారో ఓనర్ ఆయన ఆంధ్రనే, నెల్లూరు. ఆయన ఏమన్నాడు మా ముందలే మాట్లాడిండు. తెలంగాణలకు ఇయ్యము ఉద్యోగాలు. నెల్లూరు నుంచి వస్తారు మన వాళ్ళు వస్తారా అని చెప్పేసి ముఖం మీద మాట్లాడేసిండు. ఉద్యోగం ఇయ్యలే లాస్ట్‌కి. అప్పుడు అట్లే జరిగినాయి మొత్తం. సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా అదే వ్యవహారం నడుస్తుందేమో అనిపిస్తుంది. చాలామంది నాతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చెప్తున్నారు, "అన్న మొత్తం ఆంధ్ర వాళ్ళతో నింపేస్తున్నారు. కొన్ని ఏజెన్సీలున్నాయి. ఆ ఏజెన్సీలు మొత్తం ఆంధ్ర ఏజెన్సీలే. వాళ్ళ ద్వారా మొత్తం ఆంధ్ర యూత్‌కు ఉద్యోగాలు ఇస్తున్నారు." అంటే వాళ్ళకు కూడా ఇవ్వాలి ఉద్యోగాలు. బట్ ముందు మన కడుపు నిండిన తర్వాత పక్కోళ్ళకి పెట్టాలి. మనమే ఎండబెట్టుకొని పక్కోళ్ళకి బిర్యానీ పెడతానో, అన్నం పెడతానో లాభం లేదు. మరి గవర్నమెంట్ ఎందుకంత ప్రియారిటీ అది ఆ ఏజెన్సీస్ ఎవరివి? ఏం కథ? ఏం జరుగుతుందో? వచ్చే ఉద్యోగాలే తక్కువ. అవి కూడా మన పిల్లలు రాకపోతే మళ్ళా మన నిరుద్యోగ తెలంగాణ, పెద్ద నిరుద్యోగ తెలంగాణ అయితది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.